పార్లమెంటరీ సమావేశానికి విచ్చేసిన మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన మేడం దీపద తులసి గారు, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన విశ్వనాథం గారికి, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే బోధన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సోషల్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ నియామాబాద్ నగర ఇన్ఛార్జ్ అయిన మహమ్మద్ అలీ షబీర్ గారికి, అలాగే నియామాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన పార్లమెంటు అభ్యర్థి అయిన మన జీవనన్న గారికి, అలాగే వేదిక మీద మన ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క పెద్ద నాయకులందరికీ శిరస్సు వంచి పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ సకాలంలో వచ్చి ఇంటి సభను విజయవంతం చేసేందుకు. అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కరడుగట్టిన కాంగ్రెస్ ఏదైతే 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ఉన్నారో వారికి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, కార్పొరేటర్ కౌన్సిలర్లు వాళ్ళనే మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని చెప్పి పిసిసి అధ్యక్షుల వారికి తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానవ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.